ఏపీలో పవిత్ర దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల దేవస్థానంలో అపచారం చోటు చేసుకుంది. పవిత్రమైన గ్రామోత్సవం మాంసం విక్రయాల దుకాణాల మధ్య వెళ్లటాన్ని జీర్ణించుకోలేక భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర గ్రామోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన దేవస్థానం అధికారులు గాలి కొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు భక్తులు. గ్రామ పంచాయతీ అధికారులు తూతూ మంత్రంగా మాంసం దుకాణాలపై బట్టలు కప్పటం, లోపల యథేచ్ఛగా మాంస విక్రయాలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర గ్రామోత్సవానికి ముందే దేవస్థానం అధికారులు భక్తులతో కమిటీ వేసి గ్రామోత్సవం వెళ్లే మార్గంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ మీటింగ్ జరిగిన దాఖలాలు కూడా లేవు. ఇప్పటికైనా ఆలయ అధికారులు పంచాయతీ అధికారులతో చర్చించి గ్రామోత్సవం రూట్పై నిర్ణయం తీసుకోవాలని భక్తులు సూచిస్తున్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.